మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి అట. అబ్బా బాబా గ్రేటే. చూడండి వీళ్ళ దోస్తాన ఎట్లుంటుందంటే బయటికేమో తిట్టుకుంటారు, కానీ తెర వెనుక మాత్రం వందల కోట్ల దందా జరుగుతూ ఉంటుంది వీళ్ళ మధ్య. సో మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి, ఇద్దరు కలిసి జోరుగా దందా, ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్. సో ఎవరు ఇసుక దందా, ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి ఎవరు, తర్వాత గులాబీ ఎమ్మెల్యే ఎవరు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు, ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్, అటువైపు కన్నెత్తి చూడని అధికారులు, ప్రభుత్వానికి అందిన నివేదిక మరింత లోతుగా ఇంటెలిజెన్స్ ఆరాట. మరి ఎవరు, మరి ఈ యొక్క మంత్రి ఎవరు, ఆ యొక్క గులాబీ ఎమ్మెల్యే ఎవరు, అసలు అసలు ఎక్కడ కూడా కొంత అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా చేశారు. సహజంగా అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్ల మధ్య రాజకీయ వైరం ఉంటుంది, ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ మంత్రి నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరిందని, ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్ళినట్లు చర్చ జరుగుతున్నది. వ్యాపారం చేస్తే తప్పులేదు, కానీ ఇరువురు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చివరికి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళినట్లు తెలుస్తున్నది అంటూ చూస్తా ఉన్నాం. సో నిత్యం వివాదాల్లో ఇరుక్కునేటువంటి ఒక గులాబీ ఎమ్మెల్యే ఎవరు, నాకు తెలిసి కౌశిక్ రెడ్డి ఉంటాడు. అంతకు మించి అయితే ఎవరు లేరు నాకు తెలిసి. ఉత్తర తెలంగాణ వరకు నిత్యం వివాదాలు ఉండేటువంటి ఎమ్మెల్యే ఎవరైతే కౌశిక్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఉత్తర తెలంగాణలో ఉన్న మంత్రి ఎవరు, పొన్నం ప్రభాకర్ మేబీ ఉండొచ్చు, వివేక్ మేబీ ఉండొచ్చు, నాకు తెలిసి శ్రీధర్ బాబు ఉండకపోవచ్చు, మరి ఎవరున్నారో నాకు తెలిసి ఆయన ఎవరు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ ఆయన ఉన్నాడా ఏమన్నా డౌట్. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక 40 ఉన్నారు ఉత్తర తెలంగాణ మంత్రులు, మరి వాళ్ళు ఎవరు సహకరిస్తున్నారో ఎందుకు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో సదరు మంత్రి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్యం ఒకటే అవడంతో ఇద్దరు పార్టీలకు అతీతంగా ఒకటారు. ఏంది ఆ లక్ష్యం, డబ్బులు సంపాదించాలట. సో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే నానుడి ప్రకారం చెట్టాపట్టాలు వేసుకొని వ్యాపారం చేస్తున్నట్టు అక్కడ ప్రచారం జరుగుతున్నది. ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంతకాలం సొంతంగానే అక్రమ ఇసుక వ్యాపారం చేశారు. అధికారులు పదే అడ్డుపడడంతో చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. తన వ్యాపారానికి సహకరిస్తే లాభంలో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట్టుగా సమాచారం. దీంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే వివేక్ అన్నగా అయి ఉండాలి, లేదంటే శ్రీధర్ బాబు అని అయి ఉండాలి. ఇక మంత్రి అంటే గులాబీ ఎమ్మెల్యే అంటే అందులో నో డౌట్ పాడి కౌశిక్ రెడ్డి అయ్యి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నప్పుడు అడ్డుకున్న స్థానిక అధికారులకు ఓ రోజు సదరు మంత్రి అనుచరుడి నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిసింది. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తాను పలానా మంత్రి తరఫున మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్ళొద్దని చెప్పినట్లు సమాచారం. ఆ అనుచరుడు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్న అధికారులు మంత్రి ఆదేశాలు ఉన్నమాట వాస్తవమేనని నిర్ధారణకు వచ్చినట్లు ఆ ప్రాంత అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అప్పటి నుంచి ఆ ఏరియాలో తిరిగే ఇసుక లారీలను పోలీసు, మైనింగ్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలో ఇసుక వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్ అంట. సో ఆ ఏరియాలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాలో మంత్రి గులాబీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని వచ్చిన ప్రాథమిక నివేదికపై నిఘా వర్గాలు మరింత లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నిజానికి మంత్రి ప్రమేయం ఉందా, మంత్రి పేరు చెప్పుకొని ఆ గులాబీ ఎమ్మెల్యేని ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది అంటూ చూస్తాను. మరి ఎవరు ఆ మంత్రి, ఎవరు ఆ గులాబీ ఎమ్మెల్యే ఎవరు, వీళ్ళ మధ్య అక్రమ దందా ఏంది, అసలు వీళ్ళ మధ్య దోస్తి కలిపింది ఎవరు, ఇవన్నీ కూడా బయటికి తెలిస్తే ఇంకా బాగుంటుంది. సో చూద్దాం. ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్. కానీ ఎక్కడ కూడా ఇంత అనుమానం రాకుండా రాసినట్టు ఆర్టికల్ అయితే నిజంగా గ్రేటే. వాస్తవంగా రాసిన జర్నలిస్ట్కి అయితే హ్యాట్స్ ఆఫే. అసలు ఎక్కడ కూడా అసలు ఫోటోలలో కానీ ఎక్కడ కానీ ఇంత అనుమానం కూడా వస్తలేదు అది వీళ్ళపైన కూడా. వివాదాస్పద ఎమ్మెల్యే అన్నాడు. ఆ వివాదాస్పద ఎమ్మెల్యే అంటే నాకు తెలిసి ఎవరు పాడి కౌశిక్ రెడ్డే ఉంటాడు. అంత పెద్ద వివాదాస్పద ఉత్తర తెలంగాణ అంటే అంతకు మించి అయితే వేరే ఉండే అవకాశం అయితే లేదు.